హలో అండి. సో, చాలామంది మదర్స్‌కి డెలివరీ అయ్యాక టమ్మీ అనేది బయటికి ప్రొట్రూడ్ అయ్యి అంటే బల్జ్ లాగా, బెలూన్ లాగా ఇలా ఉంటుంది. సో, దాన్ని మనం మమ్మీ పౌచ్ అని అంటాము. సో, కొన్ని మంత్స్ కొన్ని డేస్ తర్వాత మెల్లిగా ఈ మమ్మీ పౌచ్ అనేది స్లోగా తగ్గాల్సి ఉంటుంది. అలా కాకుండా కొంతమంది మదర్స్‌కి మాత్రం ఆ టమ్మీ అనేది అలాగే బయటికి ప్రొట్రూడ్ అయ్యి ఉంటుంది. సో, అలా ఉన్నప్పుడు మనం మెయిన్‌గా ఏంటంటే ఎందుకు అలా జరిగి ఉంటుంది అనంటే గనక ప్రెగ్నెన్సీలో జనరల్‌గా మనం అబ్జర్వ్ చేస్తే ప్రెగ్నెన్సీలో మన నార్మల్‌గా ఉండే టమ్మీ మధ్యలో బేబీకి రూమ్ ఇవ్వడానికి, బేబీని అకామిడేట్ చేయడానికి మన సిక్స్ ప్యాక్ మజిల్స్. సో, సిక్స్ ప్యాక్ మజిల్ అంటే ఏంటంటే రెక్టస్ మజిల్ అనుకోవచ్చు. సో, ఈ మజిల్ ఏంటంటే మనకు 3 ఫైబర్స్ ఇటువైపు నుంచి వస్తాయి. 3 మజిల్స్ ఇటువైపు నుంచి వస్తాయి. సో, ఈ 3 మజిల్స్ ఇలా కలిసి ఉంటాయి. దీన్ని మనం సిక్స్ ప్యాక్ మజిల్ అని అంటాము. సో, ఎప్పుడైతే మనకు బేబీ మనకు లోపల గ్రో అవుతుంటుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ సిక్స్ ప్యాక్ మజిల్ కాస్త ఇలా స్ట్రెచ్ అవుతుంది. సో, కొద్దిగా గ్యాప్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఇది మనకు డెలివరీలో జరిగే ప్రాసెస్. సో, వన్స్ బేబీ మనకు డెలివరీ అయ్యాక, బేబీ బయటికొచ్చేసాక, మళ్ళీ ఈ సిక్స్ ప్యాక్ మజిల్ ఏమవ్వాలి అంటే మెల్లిగా మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద మదర్స్‌కి ఈ మజిల్ అనేది వెళ్ళిపోతుంది. కానీ కొంతమంది మదర్స్‌కి మాత్రం ఈ గ్యాప్ అనేది అలాగే మిగిలిపోతుంది. సో, ఈ గ్యాప్ ఎంత ఒకవేళ ఈ గ్యాప్ అనేది మనకు 2-3 సెంటీమీటర్స్ ఎక్కువగా ఉంది అనంటే గనక దాన్ని మనం డయాసిస్ రెక్టై అబ్డామినల్స్ అనొచ్చు. డీఆర్ఏ మజిల్స్ అని అంటాము. సో, ఇక్కడ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇక్కడ ఈ మజిల్ అనేది మధ్యలో మనం హ్యాండ్ ప్లేస్ చేసినప్పుడు ఇక్కడేమవుతుందంటే గ్యాప్ లాగా మెల్లిగా కిందికెళ్ళిపోతుంది. మన హ్యాండ్ ప్లేస్ చెక్ చేసినప్పుడు ఆ టమ్మీ ఆ గ్యాప్‌లోకి మన హ్యాండ్ లోపలికి వెళ్ళిపోతుంది. సో, ఇలా ఉన్నప్పుడు దాన్ని డీఆర్ఏ అని అంటాము. డయాసిస్ రెక్టై అబ్డామినల్స్ అంటాము. సో, ఇలా ఉన్న కండిషన్‌లో మదర్స్‌కి ఏమవుతుంది అనంటే గనక వాళ్ళకి కొంచెం గట్టిగా దగ్గినా కానీ, లేకపోతే వాళ్ళకేదైనా చేసినప్పుడు ఏమవుతుందంటే సంథింగ్ ఏదో వాళ్ళకి ఆ గ్యాప్‌లో నుంచి బయటకొస్తున్న ఫీలింగ్ కూడా కొన్నిసార్లు కలగొచ్చు. సో, దాన్ని మనం వీ కెన్ కన్సిడర్ యాస్ హెర్నియా కూడా అయ్యుండొచ్చు. సో, అలా మనకు ఆ మజిల్ వీక్‌గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు మెల్లిగా మనకు లో బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది. మెల్లిగా మనకు పెల్విక్ ఫ్లోర్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతాయి. అంటే మళ్ళీ మళ్ళీ మనకు యూరిన్ ఇన్‌కాంటినెన్స్ అంటాం. అంటే మనకు యూరిన్ లీకేజెస్ కూడా అవ్వచ్చు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు. సో, అలా కాకుండా ఈ మజిల్‌ని మనం స్ట్రెంథెనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. డెలివరీ తర్వాత మీరు కొన్ని ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే గనక ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తారంటే అసెస్ చేస్తారు. మీ టమ్మీ మజిల్స్ ఎట్లా ఉన్నాయి? వాటి స్ట్రెంత్ ఎట్లా ఉంది? సెపరేషన్ ఏమన్నా ఉందా లేదా? ఇది మనకు ఫిజియోథెరపిస్ట్ అనేది మినిమమ్ 6 వీక్స్ మీ డెలివరీ అయినాక ఐదర్ సి సెక్షన్ కానీ, నార్మల్ డెలివరీ కానీ మీకు 6 వీక్స్ తర్వాత అసెస్ చేస్తారు. సో, గ్యాప్ ఏమన్నా ఉందా లేదా అని చూస్తారు. గ్యాప్‌ని చూసి దాని ప్రకారంగా మీకు కొన్ని ఎక్సర్‌సైజ్ ఇచ్చినప్పుడు ఆ ఎక్సర్‌సైజ్ చేస్తూ మెల్లిగా ఏంటంటే ఆ 6 మజిల్స్ ఏవైతే మనకు గ్యాప్ ఉన్నాయో మెల్లిగా గ్యాప్ అనేది క్లోజ్ అవ్వాల్సి ఉంటుంది. సో, అలా అయినప్పుడు ఏంటంటే మళ్ళీ మీకు మెల్లిగా ఛాన్సెస్ ఆఫ్ బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. బట్ ఎప్పుడైతే ఈ గ్యాప్ ఇలాగే ఉండిపోతుందో మీరు కొంచెం దానిపైన గట్టిగా దగ్గినా, చేసినా మెల్లిగా మీకు బయటికి ఒక ప్రొట్రూజన్ లాగా రావచ్చు. సో, అలాంటి కాంప్లికేషన్స్‌ని మనం అవాయిడ్ చేయాలంటే ఎక్సర్‌సైజ్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు డెలివరీ అయ్యాక కూడా మీరు బెల్ట్స్ అబ్డోమినల్ బైండర్స్ బెల్ట్స్ యూజ్ చేస్తాము. అవి యూజ్ చేయొచ్చు. నాడి కట్టు అంటారు. సో, చాలామంది మదర్స్ ఏం చేస్తారు ఈ బెల్ట్ గాని, ఈ క్లాత్‌ని గాని గట్టిగా లాగిపెట్టి కడతారు. సో, అలా గట్టిగా లాగకుండా జస్ట్ నార్మల్‌గా మీ టమ్మీని సపోర్ట్ చేస్తూ ఒక 2-3 మంత్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. బట్ ఎక్సర్‌సైజ్ అనేది మినిమమ్ ఆఫ్ 6 వీక్స్ తర్వాత స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ థింగ్ మీరు చేసే యాక్టివిటీ కూడా. సో, మీరెప్పుడైతే మీరు అలా ఒకవేళ మజిల్స్ ఎవరైనా వీక్‌గా ఉన్నప్పుడు మీరేంటంటే ఎప్పుడైనా లేచినప్పుడు, కూర్చున్నప్పుడు ఆల్వేస్ మేక్ ష్యూర్ టమ్మీ టక్ చేసి కూర్చుంటే దట్ వుడ్ బి బెటర్. టమ్మీ టక్ అంటే ఏం లేదండి. టమ్మీని కొద్దిగా లోపలికి లాక్కోవడం. ఓకే. టమ్మీని మెల్లిగా లోపలికి హగ్ చేసుకున్నట్టు లోపలికి చేసుకొని మీరు డిఫరెంట్ యాక్టివిటీస్ కూర్చొని లేవడము, ఓకే. పడుకొని లేచేటప్పుడు సో, యూ ఆర్ లిఫ్టింగ్ సంథింగ్ లిఫ్ట్ చేసినప్పుడు అలా మెల్లిగా టమ్మీ టక్కింగ్ చేస్తూ ఉంటే ఏంటంటే మీ టమ్మీ మజిల్స్ అన్ని కొద్దిగా టైటన్ అవుతాయి. సో దట్ మీకేంటంటే ఫర్దర్‌గా ప్రొట్రూడర్ కానీ ఓకే. కొద్దిగా బల్జింగ్స్ కానీ తగ్గడానికి హెల్ప్ అవుతాయి. సో, ఇలా మీరు కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో చేస్తూ కొన్ని ఎక్సర్‌సైజ్‌ని చేస్తే గనక ఇలా ఉన్న కండిషన్‌ని కూడా మీరు మెల్లిగా రెడ్యూస్ చేయొచ్చు. సో, దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఎక్సర్‌సైజెస్ కోసం మీరు ఖచ్చితంగా 6 వీక్స్ మీ ఫిజియోథెరపిస్ట్ నియర్ బై. సో, అందరు ఫిజియోథెరపిస్ట్ చెక్ చేయలేరు. జస్ట్ మీ వుమెన్స్ హెల్త్ రిహాబ్ ఓకే. వుమెన్స్ హెల్త్ ఫిజియోథెరపిస్ట్ ఉంటారు. సో, మీరు వన్స్ వాళ్ళని ఒకసారి కన్సిడర్ చేసినప్పుడు వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. సో దట్ మీకు డీఆర్ ఉందా లేదా? ఒకవేళ ఉంటే గనక ఎంత సెంటీమీటర్స్ ఆఫ్ గ్యాప్ ఉంది? దాని ప్రకారంగా ఎక్సర్‌సైజ్ ఇవ్వచ్చు. ఒకవేళ డీఆర్ లేదు అంటే సెపరేషన్ ఏం లేదు. జస్ట్ కొద్దిగా వీక్ ఉందంటే ఆ సర్టెన్ గ్రూప్ ఆఫ్ మజిల్స్‌ని కాన్సంట్రేట్ చేస్తూ వాటి కోసం స్ట్రెంథెనింగ్ కోసం కొన్ని ఎక్సర్‌సైజ్ ఇస్తారు. సో, ఇలా మీరు మెల్లిమెల్లిగా పోస్ట్ డెలివరీ మీరు ఎక్సర్‌సైజ్ స్టార్ట్ చేసుకుంటే మీకు ఫర్దర్ కాంప్లికేషన్స్ బ్యాక్ పెయిన్స్ కానీ, పెల్విక్ ఫ్లోర్ ఇష్యూస్ కానీ ఇలాంటి కాంప్లికేషన్స్‌ని రెడ్యూస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది.